హాయ్ అండి. ఈరోజు మనం పాత స్టైల్లో ఆనపకాయ దప్పలం ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా చింతపండు నానబెట్టుకోండి తగినంత. తర్వాత ఉల్లిపాయ, పచ్చిమిర్చి, ఆనపకాయ తీసుకొని ఇలా ఆనపకాయ చెక్క అంతా తీసుకుని లోపల గుజ్జు కూడా కట్ చేసుకొని మీడియం సైజ్ కట్ చేసుకోవాలి. ఉల్లిపాయలు కూడా సన్నగా తరుముకోవాలి, పొడుగ్గా చీరుకోవాలి. తర్వాత దాంట్లో తగినంత కారం, ఉప్పు, పసుపు వేసి బాగా కలిపి ఒక గ్లాస్ వాటర్ పోసుకుని మొత్తం కలిపి స్టవ్ మీద మీడియం ఫ్లేమ్లో ముక్క మగ్గేంత వరకు ఒక 10 to 15 మినిట్స్. మన కాయ లేత అయితే 15 మినిట్స్లో మగ్గిపోతుంది. ముద్రకాయ అయితే ఒక 20 మినిట్స్ పడుతుంది. బాగా మగ్గిన తర్వాత ఒకసారి మధ్యలో తీసి చెక్ చేసుకుంటుండండి. ఇంకా ముక్క గట్టిగానే ఉంది చూడండి. కావాలంటే చెక్ చేసుకొని మళ్ళీ ఒక 5 మినిట్స్ మూత పెట్టేసి మగ్గనివ్వండి. ఫస్ట్ టైం చూస్తే కనుక మా ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి, ముక్క బాగా మగ్గింది. మనకి ఒక 80% కుక్ అయిపోయిన తర్వాత మనం నానబెట్టుకున్న చింతపండు గుజ్జు రసం మన పులుపుకి సరిపడా, కొంచెం పులుసు కావాలనుకుంటే కొంచెం ఎక్కువగా కలుపుకొని వేసుకోవాలి. దాన్ని పులుపు మొత్తం కూడా ముక్కలకి పట్టే విధంగా మనం మగ్గించుకోవాలి. ఈ స్టేజ్లోనే మనం ఉప్పు సరిపోయిందో చూసుకొని కొంచెం వేసుకోవచ్చు, సరిపోతే ఓకే. మూత పెట్టుకుని ఒక 5 to 10 మినిట్స్ ఆ పులుపు అంతా ముక్కకు పట్టే వరకు చూసుకుని ముక్క మగ్గిందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. చూడండి, చక్కగా మగ్గిపోయింది ముక్క. మగ్గిన తర్వాత మనం తాలింపు రెడీ చేసుకుందాం. బాణీలో ఆయిల్ వేసుకొని కొంచెం కాగిన తర్వాత వెల్లుల్లి, జీలకర్ర, కరివేపాకు స్మెల్ కోసం నేను కొంచెం ఎక్కువగానే వేసుకుంటాను. ఎండుమిర్చి, ఫైనల్గా ఆవాలు వేసుకొని తాలింపుని మీడియం ఫ్లేమ్లోనే వేయించుకోండి, లేదంటే మాడిపోతుంది, వేగదు. చక్కగా మీడియం ఫ్లేమ్లో వేపుకున్న తర్వాత తాలింపు వేసుకోవడమే. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మనకి ఎంతో ఇష్టమైన రుచికరమైనటువంటి ఆనపకాయ దప్పలం రెడీ అయిపోయింది. లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకుంటే టేస్టీ రెసిపీ ఆనపకాయ దప్పలం రెడీ అయిపోయినట్టే. థ్యాంక్ యూ.